గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో మార్నింగే లేచాం మేము ఇవాళ. ఇట్స్ లైక్ 5:30, బట్ మేము లేచింది 4 o'clockకి. బికాజ్ నేను యాక్చువల్ ఇంటికి వచ్చాను అనమాట. సో ఎక్కడికైనా వెళ్దామని ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి బాగా సాగొడుతుంటే ఇంక ఈరోజు మేము శ్రీశైలంకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో వీఆర్ గోయింగ్ టు శ్రీశైలం. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి మేము ఆన్ ద వేలో మా మమ్మీని పిక్ చేసుకోవాలన్నమాట. పిక్ చేసుకొని ఇంకా అటు నుంచి శ్రీశైలంకి వెళ్తాం. సో మేము యాక్చువల్గా స్టే చేద్దాం అనుకుంటున్నాం అక్కడ. సో దట్ మేము కుదిరితే ఇవాళ ఈవినింగ్ దర్శనం చేసుకొని అండ్ ఆల్సో రేపు కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అవుదామని అనుకుంటున్నాం. విల్ సీ హౌ ఇట్ గోస్. సో ఇప్పుడు మేమైతే ఆల్రెడీ రెడీ అయిపోయాం. ప్యాకింగ్ అంతా నైట్ ఫాస్ట్గా మొత్తం ప్యాకింగ్ చేసేసుకున్నాం అనమాట. సో బికాస్ సడన్గా డిసైడ్ అయ్యాం. అసలు ఇప్పుడు రూమ్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. ఇప్పుడు ఆన్ ద వేలో కార్లో వెళ్తున్నప్పుడు బుక్ చేసుకోవాలి. సో మా చెల్లి రెడీ, నేను రెడీ. వీ హ్యావ్ టు స్టార్ట్ నా. సో వీఆర్ రెడీ అండ్ కార్ ఇక్కడ ఉంది. సో స్టార్ట్ నా. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. 6 అవుతుంది కానీ అసలు 6 లాగా లేనేలేదు. ఫుల్ చీకటిగా ఉంది. మేము ఇప్పుడు ఇక్కడ తాజా టిఫిన్స్ అనే ఒక హోటల్ కనిపిస్తే ఆగామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఐ థింక్ అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇక్కడ ఒకవేళ స్టార్ట్ చేయకపోతే మళ్ళీ ముందుకెళ్ళి చూడాలి ఏదైనా దొరుకుతుందేమో. బికాస్ మార్నింగ్ వచ్చేసరికి ఫుల్ ఆకలి ఇస్తుంది. లేకపోతే అసలు ఈ టైంకి నేను తినను. ఆబ్వియస్లీ ఇంకెవరంత ఈ టైంకి తినరు. ఒక 11 లేదా 10:30, 11కి అట్లా చేస్తా బ్రేక్ఫాస్ట్. బట్ ఇప్పుడు ఇంత మార్నింగ్ వచ్చేసరికి అందరికి ఆకలి వేస్తుంది. మా డాడీ ఓకే గాయస్ ఉందంట బ్రేక్ఫాస్ట్. 20 minutes స్టార్ట్ అవ్వచ్చు. మేబీ వెయిట్ చేస్తాం. ఇక ఇది వస్తలేదు. అమ్మ వచ్చింది. చాలా చల్లగా ఉంది తెలుసా. ఒక పాట గుర్తొస్తుంది. చలి చలిగా అల్లింది గల్లిగా గల్లింది నీ వైపే మళ్ళింది. బాగా సౌండ్ వస్తుంది. రోడ్ మీద ఉంది కదా. సో 3 దోశ ఇంకా ఒక ఇడ్లీ చెప్పాము. సో వీ హ్యావ్ టు వెయిట్. గైస్ ఈ స్వెటర్ నాదే, మా చెల్లి. మీరైతే నాదే కదా? కాదు, నాదే. మొత్తానికి కంప్లీట్ చేసాం గైస్. ఫుల్ ఎక్కువైంది బట్ బాగుంది. ఎస్, మేము కొన్ని ఫొటోస్ దిగాము ఇప్పుడే. ఎందుకంటే అక్కడ బాగుంది అనమాట. సో అక్కడ కొంచెం చెట్లు అవన్నీ ఉన్నాయని చెప్పి కొన్ని ఫొటోస్ దిగాము. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, చూడండి. హాయ్ గాయ్స్. సో మేము ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. ఇంకో 2 hours రీచ్ అయిపోతాం. సో మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట. టీలో కాఫీ తాగుదామని చెప్పి. ఇప్పుడే ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తామో మాకు కూడా తెలియదు. రూమ్స్ కూడా దొరుకుతాయో తెలియదు. బికాస్ మేము ఏవి బుక్ చేద్దామని చూసినా అన్నీ ఆల్మోస్ట్ బుక్ అయిపోయి ఉన్నాయి. సో విల్సి ఒకవేళ రూమ్స్ దొరకకపోతే దర్శనం చేసుకొని వచ్చేస్తాం. ఇంకా స్టే చేయడం అట్లా ఏం చేయము. బట్ ఇన్ కేస్ రూమ్ దొరికితే కనుక స్టే చేసి రేపు కూడా దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో వీ హ్యావ్ టు సీ. మా చెల్లి సమోసాని పిండుతుంది. మొత్తం తింటావా? సమోసాని పిండి తింటుంది. నీకు పిండిన సమోసానే ఇచ్చా. ఎవరైనా పిండుకొని తింటారా చెప్పరా ప్లీజ్, కమెంట్స్లో మెన్షన్ చేయండి. బాగుంటుందేమో అని తీసుకున్నా ఫ్రెండ్స్. చాలా ఆయిల్ ఉంది. మరి సమోసాలో ఆయిల్ లేకపోతే వాటర్ ఉంటుందా చెప్పండి. ఎప్పుడైతే మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవ్వబోతామో అక్కడ ఒక సెక్యూరిటీ చెక్ జరుగుతుందన్నమాట. సో అది బేసిక్గా మన దగ్గర ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నా, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నా అక్కడ పడేయాలి. మెయిన్లీ బాటిల్స్ అసలు తీసుకెళ్ళొద్దు. ఇన్ కేస్ ఉంటే కనుక అక్కడే పడేసేయాలి. చాలా టైం పట్టిందనమాట చెకింగ్ అంతా అయ్యేసరికి. ఇంకా ఫైనల్గా మేము ఎంటర్ అయిపోయాము. అండ్ ఆల్సో వాళ్ళు ఫుడ్ అస్సలు పెట్టద్దన్నారు యానిమల్స్కి. బికాజ్ ఇలానే మంకీస్ అన్ని రోడ్ మీదకి వచ్చేస్తున్నాయి అనమాట. సో అవన్నీ దాటుకుంటూ వెళ్ళడం చాలా టాస్క్ అయిపోయింది మాకు. సో ఎక్కడ ఏ మంకీస్ ఏ యానిమల్స్ కనిపించినా పెట్టద్దు అని చెప్పారు. ఘాట్ రోడ్ ఎక్కినాక ఈజీగా 2 hours వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము. బట్ 4 hours పట్టింది. బికాజ్ ట్రాఫిక్ ఉండే అండ్ ఆల్సో ఆపోజిట్ సైడ్ నుంచి బస్సెస్ కూడా వస్తుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రై చేయాల్సి వచ్చింది. అండ్ మధ్య మధ్యలో యానిమల్స్ కూడా వస్తున్నాయి మీరు చూసినట్టే. సో చాలా టైం పట్టింది అనమాట. 2 hours వెళ్ళిపోవచ్చు ఏముందిలే అనుకున్నాం. బట్ మేము 11కి స్టార్ట్ అయితే 3కి రీచ్ అయ్యాము అక్కడికి. చాలా టైం పట్టింది అండ్ చాలా టైర్డ్ కూడా అయిపోయాం మేము.
ఇంకా మొత్తానికి మేము రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 2:33 అలా అయిందనమాట. దాని తర్వాత మేము ఒక ఫస్ట్ రూమ్ చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక దగ్గర కార్ పార్క్ చేసాము. అండ్ మీరు కార్ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. బేసిక్గా పార్కింగ్ ఏరియా అయితే ఉంది. ఒకవేళ అది ఫిల్ అయిపోయిందంటే కనుక మీరు ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. బట్ మీరు ఎక్కడ పార్క్ చేసుకున్నారనేది మీరే గుర్తుపెట్టుకోవాలి. సో ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకొని పార్క్ చేసుకోండి. ఆల్సో మాకు అక్కడికి వెళ్ళినాక తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఓన్లీ సత్రాలే ఉన్నాయన్నమాట. మోస్ట్లీ సత్రాలే ఉన్నాయి. అండ్ అవి కూడా క్యాస్ట్కి రిలేటెడ్ ఉన్నాయి. ఇప్పుడు వైశ్యాస్ అయితే వైశ్య సత్రాలలోనే ఉండాలి. అండ్ సేమ్ ఫర్ అదర్ క్యాస్ట్ ఆల్సో. అట్లా మనం క్యాస్ట్ చూసుకొని వెళ్ళి ఉండడమే. చాలా తక్కువ రిసార్ట్స్ అండ్ హోటల్స్ ఉన్నాయన్నమాట. అండ్ అవి ఎట్లయినా బుకింగ్ అయిపోయి ఉంటాయి. సో మీరు ఒకరు రావాలనుకుంటే మాత్రం పక్కా ప్రీ బుకింగ్ చేసుకొని రావాల్సిందే. అండ్ యాజ్ యూజువల్ మేము అనుకున్నట్టే మాకు రూమ్ దొరకలేదు. సో ఫస్ట్ దర్శనం ఇంపార్టెంట్ అని చెప్పేసి లంచ్ చేసేసి దర్శనంకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఫుడ్కి అయితే చాలా హోటల్స్ ఉన్నాయి. మీరు ఏ ఫుడ్ అంటే అది తినొచ్చు. ఫాస్ట్ ఫుడ్ ఉంది, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఈవెన్ కర్ణాటక ఫుడ్ కూడా ఉందన్నమాట. సో మీరు ఏదంటే అది ప్రిఫర్ చేయొచ్చు. మేమైతే సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకున్నాం. ఆబ్వియస్లీ కంఫర్ట్ మీల్ అదే కాబట్టి మనకి అదే తిన్నాము. సో ఇంకా మేము దర్శనంకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి 5 అలా అయ్యింది. సో బేసిక్గా మనకి 3 దర్శనాలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ, ఒకటి స్పెషల్ దర్శనం, ఒకటి 300 రూపీస్ది కూడా ఒక దర్శనం ఉంది. సో మేము 300 రూపీస్కి ఆన్లైన్లో బుక్ చేయడానికి ట్రై చేశాను కానీ అసలు బుక్ అవ్వలేదన్నమాట. నేను బుక్ చేసి డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసే లోపల టికెట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇంకా ఆఫ్లైన్లో ట్రై చేద్దామని చెప్పేసి బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. అండ్ అక్కడ కూడా చాలా రష్ ఉంది. సో ఫస్ట్ మేము వెళ్ళి క్లాక్ రూమ్ దగ్గర మా ఫోన్స్ పెట్టేసి వెళ్ళాము. బికాజ్ లోపలికి ఫోన్స్ కూడా అలౌడ్ లేదు. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా రష్ ఉంది కాబట్టి థ్యాంక్ఫుల్లీ ఒక అంకుల్ హెల్ప్ చేయడం వల్ల మాకు టికెట్స్ దొరికినాయి. సో మేము ఇంకా డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయాము. దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి ఎగ్జాక్ట్ 1.5 hours పట్టిందనమాట. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల ఏం ఫొటోస్ తీయలేకపోయాం బికాజ్ ఫోన్స్ లేవు కాబట్టి. ఇంకా చీకటి కూడా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినప్పుడు దిగుదాంలే అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము. సో అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి నైట్ 9 o'clockకే రోడ్ అంతా క్లోజ్ చేసేస్తారు. సో మనం వెళ్ళడానికి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ అవ్వాలి. సో మాకు కొంచెం హోప్ ఉండే అనమాట రూమ్ ఎట్లయినా దొరుకుతుందని చెప్పి. సో మళ్ళీ వెళ్ళి అడిగాము. అడిగితే మాకు రూమ్ అయితే ఇవ్వలేదు కానీ డార్మెటరీ లాగా ఇచ్చారు. సో బేసిక్గా రూమ్ అయితే మనకు ఒక రూమ్ మొత్తం ఫ్యామిలీకి ఇచ్చేస్తారు కాబట్టి మనం ఉండొచ్చు. బాగున్నాయా? వి గాట్ రూమ్స్, సారీ వి గాట్ బెడ్స్. రూమ్స్ కాదు, బెడ్ దొరికింది. బెడ్ మాకు ఎట్లా ఇచ్చారంటే ఒక రూమ్ మొత్తం బెడ్స్ ఉన్నాయన్నమాట. సో మాకు 4 beds ఇచ్చారు. అండ్ మనం వాళ్ళు ఇచ్చిన నెంబర్ బట్టి వెళ్ళి ఉండొచ్చు. బట్ ఫ్యామిలీ కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎలా ఉంటాయో ఏంటో అని అనుకున్నాం కానీ చాలా నీట్గా ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి. అండ్ ఒక్క డేకి జస్ట్ ఒక్క నైట్ కోసమే కాబట్టి మాకు అంత ప్రాబ్లం కూడా అనిపించలేదు. జస్ట్ పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో మేము చాలా హ్యాపీగా మాకు ఒక బెడ్ దొరికింది. ఆ టైంలో అసలు ఏం దొరకదు, ఎట్లా కార్లో పడుకోవాలో లేదా రిటర్న్ ఎట్లా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న టైంలో మాకు అట్లీస్ట్ ఒక బెడ్ దొరికింది. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా బ్యాగ్స్ పెట్టేసి డిన్నర్ చేయడానికి వచ్చాము. సో అది సాటర్డే కాబట్టి టిఫిన్స్ ఉండే అనమాట. సో ఉప్మా పెట్టారు అండ్ చాలా టేస్టీగా వేడిగా బాగుండే. ఇంకా ఆ టైంలో ఆకలి వేస్తున్నప్పుడు ఏది తిన్నా బాగానే ఉంటుంది. అండ్ అది కూడా బాగుంది అండ్ రియల్లీ బాగుంది యాక్చువల్గా. సో మేము మంచిగా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి హ్యాపీగా పడుకొని మళ్ళీ మార్నింగ్ ఇంకా ఏం జరిగింది అనేది చూడండి. The next day. ఇంకా మార్నింగ్ లేచేసరికి 7:30 అలా అయింది. సో మేము ఇంకా తొందరగా రెడీ అయిపోయి 9 o'clock అలా బయటకు వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళామన్నమాట. అండ్ చాలా హోటల్స్ ఉన్నాయి అక్కడ. బట్ మేము చూసుకొని ఏ హోటల్ బాగుందో చూసుకొని ఒక దానికి వెళ్ళాము. అండ్ హోటల్కి వెళ్ళే ముందు మేమున్న సత్రంలో వాసవి అమ్మవారు ఉన్నారు. సో అక్కడ ఫస్ట్ దండం పెట్టుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. నైట్ అసలు గుడి దగ్గర ఫొటోస్ దిగడం కుదరలేదనమాట. సో అందుకే ఇప్పుడు వెళ్ళి దిగేసి జస్ట్ అట్లా బయట నుంచి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. నైట్ అసలు మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరకలేదనమాట. సో ఇప్పుడు చాలా టైం ఉంది కదా అని చెప్పేసి అన్ని మెల్లగా చూసుకుంటూ వెళ్తున్నాము. నైట్ దర్శనం అయినాక లడ్డూస్ కోసం వెళ్ళామన్నమాట. ఆల్రెడీ తీసేసుకున్నాము. బట్ మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఇవ్వడానికి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళామన్నమాట.
అండ్ ఎలా అయినా ఇంక ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు షాపింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. సో అందుకే అలా జస్ట్ మార్కెట్లోకి వెళ్ళి చూస్తున్నాము అసలు ఏమేమి ఉన్నాయి, ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఏమైనా తీసుకునేలాగా ఉన్నాయని చెప్పేసి. మాకైతే చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని నచ్చినాయి అనమాట. కల్లా మొత్తానికి మా షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ జర్నీ 1 PM కల్లా స్టార్ట్ చేసాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇట్లా డ్యామ్ కనిపించిందనమాట. బట్ అక్కడ పెద్దగా వాటర్ ఏం లేవు. సో జస్ట్ అట్లా వ్యూ కోసం దిగి చూసేసి రిటర్న్ అయిపోయాం. బికాజ్ అక్కడ ఎక్కువసేపు ఆగలేము కూడా, ఎందుకంటే రోడ్ బ్లాక్ అయిపోతుంది. సో మేము ఇంకా ఎక్కువసేపు అక్కడ లేము. అలా ఒక 2 hours ట్రావెల్ చేశాక మళ్ళీ ఇంకొక రిజర్వాయర్ లాగా వచ్చిందనమాట. సో అక్కడ కొంచెం సేపు ఆగాము. బికాజ్ చాలాసేపు ట్రావెల్ చేసాం కదా అని చెప్పి అలా కొంచెం వ్యూ చూద్దామని చెప్పి ఆగామనమాట. అక్కడ కూడా వాటర్ ఎక్కువ లేవు, బట్ బాగుండే. సో ఇంకా ఆన్ ద వేలోనే డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాం. బికాజ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవడం అంతా అవ్వదు కదా. సో డిన్నర్ చేసేసి ఇంకా కంటిన్యూ చేస్తాం. ఫైనలీ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ లాంగ్ జర్నీ. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాము. వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం. దర్శనం బాగా జరిగింది. ఇన్ కేస్ మీరు కనుక ఇలా శ్రీశైలంకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయండి. బికాజ్ అక్కడ అంతా మీకు హోటల్స్ అవన్నీ దొరకకపోవచ్చు. ఆర్ ఇన్ కేస్ మీరు లాంగ్ వీకెండ్స్ వెళ్ళాలనుకున్నా మీరు ప్రీ బుకింగ్ చేసుకొని వెళ్ళండి. ఇలా మాలాగా సడన్గా వెళ్ళకండి. సో అది మాకైతే అసలు బాగా అర్థమైంది. ఇంకోసారి వెళ్తే మాత్రం పక్కా బుక్ చేసుకుని వెళ్ళాలి. సో ఐమ్ ఎండింగ్ మై వ్లాగ్ హియర్. అండ్ ఇఫ్ యూ లైక్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye.